కాకరకాయ రుచి కథ. అనగనగా ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఒకసారి ఎవరింట్లోనో కాకరకాయ కూర తిన్నాడు. అది ఎలా ఉందంటే అతనికి ఆ కూర చాలా బాగా నచ్చింది. అప్పట్లో కాకరకాయ అంటే అంత సులువుగా దొరికేది కాదు. అందుకనే కష్టపడి విత్తనాలు సంపాదించి అవి నాటి కాకర పాదును భద్రంగా కాపాడుకుంటూ పెంచి చివరికి 3 కాకరకాయలు పండించాడు. అవి ఎంతో సరదాగా సంతోషంగా కోసుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళాడు రైతు. ఇంట్లో అతని పెళ్ళానికి కాకరకాయలు ఇచ్చి వాటిని ఉల్లిపాయలతో కూరి బ్రహ్మాండమైన రుచికరమైన కూర చేయమన్నాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్ళిపోయాడు. రోజంతా కాకరకాయ ఉల్లికారం పెట్టిన కూరను తలుచుకొని అతని నోరు ఊరుతూనే ఉంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు కూర తిందామా అని ఆరాటపడుతూ ఉన్నాడు. ఇలా ఉండగా అతని పెళ్ళాం కడాయిలో మంచిగా నూనె వేసి ఉల్లికారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలుపెట్టింది. ఆ వేగుతున్న కాకరకాయలు నూనెలో బుసబుసలాడుతూ భలే మంచి సువాసనలు వస్తున్నాయి. కూర అయిపోయినాక ఆ కాయలను చూస్తుంటే ఆ అమ్మాయి కూడా ఉండపట్టలేకపోయింది. రుచి ఎలా ఉందో ఏమో చూడాలి కదా అని అనుకొని ఒకటి తిని చూద్దాము అనుకొని ఒక కాకరకాయ తినేసింది. కొంతసేపటికి ఆకలి వేస్తుంది. నా వంతు కూర అన్నము తిందాము అనుకొని 2వ కాయ కూడా తినేసింది. మొత్తానికి పొలం పనులు పూర్తి చేసుకొని రైతు కాకరకాయలు కలలు కంటూ ఇంటికి చేరుకున్నాడు. భోజనానికి కూర్చుంటే పెళ్ళాం కూర వడ్డించింది. ఇదేంటి ఒకటే ఉంది, మిగిలిన 2 అని అడిగాడు. ఒకటి రుచి ఎలా ఉందో అని తిని చూశాను, 2వది నా వాటా, అందుకే అన్నంతో తినేశాను అని చెప్పింది. రైతుకి కోపం వచ్చింది. అలా ఎలా తినేశావు కోతి మొఖమా అన్నాడు. ఇలా అని 3వది కూడా నోట్లో వేసుకొని తినేసింది. కాకరకాయ రుచి అలాంటిది మరి. అప్పుడు రైతు అయ్యో అనుకొని ఒకటి కూడా లేకుండా పోయింది.